హాయ్ నమస్తే. నేను మీ మ్యాగీ. ఇప్పుడు మనం గుజరాత్లోని ద్వారకా జిల్లాలో ఉన్న నాగనాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. స్థల పురాణం ప్రకారం దారుక అనే రాక్షసుడు తన భార్యతో కలిసి ఇక్కడి ప్రజలను హింసిస్తూ ఉండేవాడంట. ఆ హింసను తట్టుకోలేని మునిజనులు ఔర్వ మహర్షికి విన్నవించగా అప్పుడు మహర్షుల వారు ఆ రాక్షస దంపతులను సతి సమేతంగా మరణించాలి అని శపించారంట. ముని శాపం భూమిపైన పనిచేస్తుంది కనుక ఆ రాక్షస దంపతులు సముద్రంపైనే నివసించసాగారు. అయినా సరే ఆ రాక్షస దంపతులు సముద్ర ప్రయాణికులని హింసించసాగారంట. అలా ఒకరోజు మహాశివుని భక్తుడైన సుప్రియుణ్ణి బంధించి చెరసాలలో వేసేశాడంట ఆ రాక్షసుడు. అప్పుడు సుప్రియుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని గట్టిగా జపించసాగాడు. అదేవిధంగా చెరసాలలో ఉన్నవారంతా కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అనడం ప్రారంభించారంట. అప్పుడు ఒక దివ్య తేజస్సు నాగమణి రూపంగా వచ్చి సమస్త రాక్షసులను సంహరించి ఇక్కడే నాగనాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశారంట. మా దర్శనం అయిపోయింది.